హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ప్రతి పండగకి మొదటగా చేసుకునేవి మురుకులు. ఈరోజు నేను నా స్టైల్లో మురుకులు ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ నేను పిండిని తీసుకున్నానండి. నేను 4 గ్లాసుల పిండిని తీసుకున్నాను. ఈ పిండిని బియ్యము, మినప్పప్పు, సాబుదానా బియ్యము, ధనియాలు, జీలకర్ర, ఓమ కలిపి పిండి పట్టించామండి. స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, జీలకర్ర, ధనియాల పొడి అందులో వేసి ఒకసారి కలుపుకున్నాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు కూడా వేసాను. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యేంతలోపు ఇప్పుడు ఆ పిండిలో నేను జీలకర్ర, గుప్పెడు నువ్వులు కూడా వేసుకున్నాను అండి. నువ్వులు వేసుకున్నాక ఒకసారి దీన్ని చేత్తో కలుపుకోవాలి. పిండి బాగా కలిసాక ఇందులో మరిగిన నీటిని తెచ్చి పోసుకోవాలి. ఆ నీళ్లు పోసిన తర్వాత బాగా పిండిని కలుపుకోవాలి. పిండిని మంచిగా కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం వేడయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు మురుకులు చేసుకునే మిషన్ను తీసుకొని అందులో 3 రంధ్రాల బిళ్ళను వేయాలి. ఫస్ట్ దీనికి చుట్టూరా ఆయిల్ పెట్టుకోవాలి. లోపల కొంచెం పిండిని తీసుకొని అందులో పెట్టాలి. తర్వాత మూతను గట్టిగా పెట్టుకోవాలి. ఈ మురుకులు చేసే మిషన్లో రకరకాల మౌల్డ్స్ వచ్చాయండి. నేను చేసే దాంట్లో 8 రకాల మౌల్డ్స్ వచ్చాయి. నేను 3 హోల్స్ ఉన్న మౌల్డ్ ఒకటే వాడాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. నేను 3 హోల్స్ ఉన్న మౌల్డ్ వాడి ఇలా చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.